డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 23 ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అసలు జియోగ్రఫీలుగా మరి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ 23 ఐఐటీలు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా వీడియోలో చూద్దాం. ఎన్ఐటీలు కూడా చూద్దాం. అదేవిధంగా ఎన్ఐటీలు మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి, 31 అంటారు, ప్లస్ ఎన్ఐటీ ప్లస్ ఐఐఎస్టి ఒకటి కలిపి దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం 32 ఎన్ఐటీల ఇన్ఫర్మేషన్ కూడా ఈ మ్యాప్లో చూద్దాం. డీటెయిల్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మ్యాప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏది ఎక్కడుందో అంటున్నారు. మనకి నంబర్ 1 ఫస్ట్ నుంచి చూద్దాం. కింద నుంచి మనం వచ్చినట్టయితే నంబర్ 1 వచ్చేసి నంబర్ 1 అనుకున్నాం. మరి ఫస్ట్ మరి ఐఐటి పాల్కాడమ్మ, ఇది కేరళలో ఉంది, మీకు కేరళ రాష్ట్రంలో ఉంది. రెండోది మెడ్రాసు మనకి తమిళనాడులో ఉంది, మెడ్రాసు. మరి ఐఐటి తిరుపతి, ఇది ఏపీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని 1 2 3 ఐఐటీస్. ఫోర్త్ గోవాలో ఉంది, మనకి ఐఐటి గోవాలో ఉంది. మరి 4 వచ్చేది కర్ణాటక కింద ఐఐటి ధార్వాడు కర్ణాటకలో ఉంది. 5వది వచ్చేసి ఐఐటి హైదరాబాద్, మన తెలంగాణలో ఉంది. మరి ఐఐటి హైదరాబాద్ కూడా టాప్ ఐఐటీస్, మెయిన్ టాప్ ఐఐటీస్. ఇది ఓల్డ్ ఐఐటీస్లో ఈ 2 ఐఐటి హైదరాబాదు, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మెడ్రాస్, ఇవి మంచి టాప్ టైర్ 1 ఐఐటీస్. కూడా మిగతా అన్నీ కూడా టైర్ 3 ఐఐటీస్, ఇవి కొత్తగా పెట్టిన ఐఐటీస్. అది చూద్దాము. మనకి 6th వచ్చేసి ఐఐటి బాంబే ఐఐటి బాంబే 6th వచ్చేసి, మిగతా మహారాష్ట్రలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో ఉంటుంది. 7th బిలాయ్ ఛత్తీస్గఢ్, ఇది బిలాయి అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతం రాష్ట్రంలో ఉంటుంది, బిలాయి ఛత్తీస్గఢ్. ఐఐటి ధన్బాద్ 6th 7th ఐఐటి బిలాయ్ అయితే, 8వది ఐఐటి ధన్బాద్ అనేది జార్ఖండ్లో ఉంటుంది, అది గుర్తుపెట్టు. ఇక 9వది వచ్చేసి మధ్యప్రదేశ్, ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్. కొంతమంది రాష్ట్రాలు తెలియదమ్మా, ఐఐటి ఇండోరు 9 మధ్యప్రదేశ్. 10 గాంధీనగర్, మన ఇండియా మ్యాప్ ప్రకారం చూసుకుందాం, 10 గాంధీనగర్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని 11 వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోది, 11వది ఐఐటి భువనేశ్వర్. 12 ఇది మంచి ఐఐటి టైర్ 1 ఐఐటి. 12వది ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ 12. 13 వచ్చేసి ఐఐటి గౌహతి కూడా నంబర్ 1 ఐఐటి. ఇది టైర్ 1 ఐఐటి. మన గౌహతి అస్సాం రాష్ట్రంలో ఉంది, ఖరగ్పూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇకపోతే 14 జోధ్పూర్, ఐఐటి జోధ్పూర్. 14 వచ్చేసి ఐఐటి జోధ్పూర్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఇది ఫిజికల్గా చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 15 వారణాసి, ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ, బిహెచ్యు అంటారు దీన్ని. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఐఐటిగా కన్వర్షన్ చేయడం జరిగింది. 16వది ఐఐటి కాన్పూర్, 16 ఐఐటి కాన్పూర్. ఇది 2 ఉత్తరప్రదేశ్లోనే ఉండడం గమనార్హం ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఇక్కడ యూపీకి సంబంధించి ఐఐటి కాన్పూర్ కూడా యూపీలోనే ఉంది, ఐఐటి వారణాసి కూడా యూపీలోనే ఉంది. తర్వాత 17 17th వచ్చేసి ఐఐటి ఢిల్లీ. మరి 18 వచ్చేసి మనకి ఐఐటి రూర్కీ. 19 వచ్చేసి పంజాబ్లో ఉంటుందమ్మ, పంజాబ్లో ఉంటుంది రోపర్. జోధ్పూర్ ఏమో రాజస్థాన్ 19. ఇక 20 వచ్చేసి ఐఐటి మండి, 21 వచ్చేసి మనకి 21 ఐఐటి జమ్మూ, ఇది జమ్మూ లాస్ట్లో ఉంటుంది, జమ్మూ శ్రీనగర్లో ఉండే అవకాశం ఉంది. ఇది జమ్మూ శ్రీనగర్ రాష్ట్రంలో ఉంది. మరి మొత్తం 21 వచ్చినాయి, మరి 23 కదా మనకి ఐఐటీస్ కావాల్సింది. చూద్దాం ఒకసారి ఏమేమి మిస్ అవుతుంది. మరొకసారి సీక్వెన్స్గా వెళదాము. ఒకటి వచ్చి పాల్కాడ్లో ఉంది, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఐఐటి మెడ్రాస్ వచ్చి తమిళనాడులో ఉంది. ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్. మరి 4వది వచ్చేసి ఐఐటి గోవా. 5వది వచ్చేసి ధార్వాడలో ఉంది. 6వది వచ్చి ఐఐటి హైదరాబాద్ మరి తెలంగాణ. 7వది వచ్చేసి మనకి ఐఐటి బాంబే. 8 ఐఐటి భువనేశ్వర్. 9 ఐఐటి ఖరగ్పూర్. 10 ఐఐటి గౌహతి వచ్చేసి అస్సాంలో ఉంది. ఇక్కడ చూడండి మ్యాప్ పాయింట్లో మీరు మరి 11 వచ్చి ఐఐటి భిలాయ్ ఛత్తీస్గఢ్. 12వది ఇండోర్ మధ్యప్రదేశ్. 13 గాంధీనగర్ గుజరాత్. 14 వచ్చేసి 14 ధన్బాద్, ఐఎస్ఎం ధన్బాద్, ఇక్కడ జార్ఖండ్ ఇది మైన్స్ అంటారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు. 15 వచ్చేసి బీహార్ పాట్నా,
ఐఐటి పాట్నా బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ యూపీలో రెండు ఐఐటీస్ ఉన్నాయి. ఒకటి ఐఐటి వారణాసి ఉంది, 16, 17 ఐఐటి కాన్పూర్, 18 ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది, ఐఐటి ఢిల్లీ రాష్ట్రంలో ఉంది, ఐఐటి రూర్కీ వచ్చి ఉత్తరాఖండ్, అది గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి అది ఐఐటి రోపార్ వచ్చేసి మనకి పంజాబ్లో ఉంది. 22 ఐఐటి మండి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, మంచి టూరిస్ట్ ప్లేస్. 23 వచ్చి జమ్మూ అన్నమాట. మనము మొదట స్టార్టింగ్ నుంచి పాల్కాడ్ నుంచి వస్తే జమ్మూది లాస్ట్ 23 ఐఐటిగా మిగులుతుంది. స్టూడెంట్స్ అదేవిధంగా మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర. 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్లో 31 ఎన్ఐటీస్, అఫీషియల్గా 31 ఎన్ఐటీస్, మరి అన్అఫీషియల్గా ఐఈఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉండటం జరిగింది. ఈఎస్టీ ఉంది. ఈ రెండు కూడా మొత్తం 32 ఎన్ఐటీలు అయితే మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. ఒక్కసారి చూద్దాం. మనము ఈ 32 ఎన్ఐటీలు 31, దీనిలో ఏంటంటే 31 ఎన్ఐటి నేమ్స్ ఉన్నాయి, 31 ఎన్ఐటీస్. ఇంకోటి అన్అఫీషియల్గా ఐఏ ఉంటుంది, అది కూడా చెప్తాను. అది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నది, అది లొకేషన్ వైజ్గా చూడండి. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడే వస్తున్నారు, ఎందుకంటే ఈ వీడియో చేయటం జరుగుతుంది. సార్ కొంతమంది ఈ ఎన్ఐటి ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఆ ఎన్ఐటి ఏ రాష్ట్రంలో ఉంటుంది, మరి ఈ ఐఐటి ఏ రాష్ట్రంలోకి చెందింది, అది మీకు డౌట్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏది దగ్గరగా ఉంటుందో మీకు లొకేషన్ వైజ్గా కూడా ఇవ్వడానికి బాగుంటుంది. దానివల్ల అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కాలేజెస్ ఇన్ ఇండియా మొత్తం 31 ఎన్ఐటీస్ ఉండి దీనిలో 24,229 సీట్లు అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకి చాలా దగ్గరుండే ఎన్ఐటీలు. ఒకటైతే ఇక్కడ ఎన్ఐటి క్యాలికట్ కేరళ రాష్ట్రం, మంచి టూరిస్ట్ ప్లేసు. రెండోది ఎన్ఐటి తిరుచి అంటే మీకు తెలుసు తమిళనాడులోని ఒక ప్లేసు. మూడోది ఎన్ఐటి పాండిచేరి, ఇది కేంద్రపాలిత ప్రాంతం. మూడోది ఎన్ఐటి పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం. నాలుగోది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, మన తాడేపల్లిగూడెంలోనే మరి విజయవాడకి, రాజమండ్రి ఆ ప్రాంతంలో, కాకినాడ ఆ ప్రాంతంలో చాలా దగ్గరగా ఉంటుంది. ఐదోది వచ్చేసి సూరత్కల్, ఇది సూరత్కల్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో మ్యాంగ్లూరు సమీపంలో ఉంటుంది, ఇది కొంచెం మ్యాంగ్లూరు సమీపంలో ఉంటుంది. ఆరోది వచ్చేసి గోవా వచ్చేసి గోవా ఈజ్ టూరిస్ట్ ప్లేస్. ఇవన్నీ కూడా అరేబియా సముద్రంలో ఉంటాయి. ఇవన్నీ అరేబియా సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ ఏమో మన సముద్రం, ఈ బంగాళాఖాతం, ఈ సముద్రం ఎన్ఐటి పాండిచేరి తిరుచి ఏమో అది వస్తుంది. మొత్తం 6. ఏడోది 7th వచ్చేసి ఎన్ఐటి వరంగల్ తెలంగాణలో మంచి టాప్ ఇన్స్టిట్యూట్, ఇది ఈక్వలెంట్ టు ఐఐటి, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. మరి విధంగా ఎన్ఐటి తిరుచి కూడా నంబర్ 1, క్యాలికట్ నంబర్ 1, ఎన్ఐటి సూరత్కల్ కూడా నంబర్ 1. ఎనిమిదోది వచ్చేసి ఎన్ఐటి నాగపూర్ ఈ నాగపూర్ అనేది మనకు చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉంటుంది. చూడండి, ఆ నాగపూర్కి ఈ యొక్క ఎన్ఐటికి మామూలుగా 500 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, చాలా దగ్గర. ఎవరైనా తెలంగాణ స్టూడెంట్స్ ఉంటే మీరు నాగపూర్లో సీట్ వస్తే వదులుకోవద్దు. ఎన్ఐటి వరంగల్ అయినా ఒకటే. ఇక్కడ చూడండి, ఎన్ఐటి వరంగల్కి నాగపూర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 9వది వచ్చి ఎన్ఐటి రూర్కెలా, మంచి టాప్ ఎన్ఐటి, ఇది టైర్ 3 టాప్ 3లో ఉన్న ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి. అదే వచ్చి 10వది వచ్చి మనము 10th ఎన్ఐటి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి క్లియర్గా, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. 11 వచ్చేసి ఎంఎన్ఐటి భోపాల్ 11th ఎన్ఐటి భోపాల్, ఎంఏఎన్ఐటి అంటారు దీని, భోపాల్ మంచి ఇన్స్టిట్యూట్, ఇది కూడా టాప్ ఇన్స్టిట్యూట్, టైర్ 2 ఇన్స్టిట్యూట్. ఇక 12th వచ్చేసి మనకి 12th జంషెడ్పూర్, ఇది జంషెడ్పూర్ వచ్చి జార్ఖండ్లో ఉంటుంది. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంటుంది. 13 వచ్చేసి మనకి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఇది భోపాల్ చెప్పాం కదా. 13. 14 ఎక్కడ ఉంటుంది? 14 సూరత్, ఇది గుజరాత్లో ఉంటుంది. సూరత్ గుజరాత్లో ఉండే అవకాశం. మరి గుజరాత్ స్టేట్కి సంబంధించి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కో ఎన్ఐటి ఉంటుంది, అది దానిలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇంకా 15th వచ్చి రాజస్థాన్, ఎంఎన్ఐటి జైపూర్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మంచి టాప్ 10 ఎన్ఐటి, దీనిలో 15. 16 వచ్చేసి
ఉత్తరప్రదేశ్ ఏంది ఎన్ఐటి అలహాబాద్, ఎంఎన్ఐటి అలహాబాద్ మంచి ఇన్స్టిట్యూట్. ఉత్తరప్రదేశ్లో కూడా ఇది మంచి ఎన్ఐటి ఇది కూడా. తర్వాత మీకు తర్వాత వచ్చేసి ఇంకో ఎన్ఐటి పేరు ఏంటి, పాట్నా అమ్మ. 17 వచ్చేసి పాట్నా, ఇక్కడ పాట్నా అని పెట్టారు కదా, పాట్నా బీహార్ ఎన్ఐటి మంచి ఎన్ఐటి, ఇది టాప్ ఎన్ఐటి ఇది కూడా. తర్వాత సిక్కిము, ఇది కూడా టైర్ 2 ఎన్ఐటి, సిక్కిము ఎన్ఐటి సిక్కిము మంచి టాప్ ఎన్ఐటి, టాప్లో ఉంది. ఈ ఎన్ఐటి కూడా టాప్లో ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీని నుంచి చూస్తున్నట్టయితే ఎన్ఐటి 18th, ఇది 18th, 19th ఇది 19th వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. మనకు అరుణాచల్ ప్రదేశ్ ఇది చైనాకు చాలా దగ్గరగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎన్ఐటి 19th. డీటెయిల్స్ కనండి క్లియర్గా వీడియోని ఒకసారి క్లిక్ చేయకుండా. అరుణాచల్ ప్రదేశ్ అంటే మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఎన్ఐటి. మరి 20th వచ్చి ఢిల్లీ అమ్మ, ఢిల్లీ 20th ఢిల్లీ మంచి ఎన్ఐటి ఇది కూడా టైర్ 1 ఎన్ఐటి. తర్వాత 21 కురుక్షేత్ర, ఇది ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఢిల్లీకి ఒక 100 కిలోమీటర్స్. పానీపట్ అనే ప్రాంతంలో హర్యానా ప్లేస్ ఇది. కురుక్షేత్ర మంచి ప్లేసు. పంజాబ్లో 22 వచ్చేసి జలంధర్, 22 వచ్చి జలంధర్. తర్వాత 23వది హమీర్పూర్. మనం 3.4 కోట్లని ఒక వీడియో చేయడం జరిగింది. మరి 3 హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్కి సంబంధించిన ఒక వీడియో కూడా చేయటం జరిగింది. స్టూడెంట్కి సంబంధించిన వీడియో కూడా చేయటం జరిగింది. హమీర్పూర్ ఇది హమీర్పూర్ ఉత్తరాఖండ్. 24 వచ్చి ఉత్తరాఖండ్ 24th ఉత్తరాఖండ్. ఇవి స్టూడెంట్స్. మరి ఇక్కడ కూడా ఈ 24th సంబంధించిన డేటా ఉంది. తర్వాత నెక్స్ట్ శ్రీనగర్, జమ్మూ శ్రీనగర్ మనం 25 ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ 24 హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ చెప్పాం. తర్వాత నెక్స్ట్ 25 అయింది కదా, 26 సిల్చార్ అమ్మ. ఇక్కడ 26 సిల్చార్ అనుకోవచ్చు. ఈ సిల్చార్ ఇది లొకేటెడ్ ఇన్ అస్సాంలో ఈ లొకేట్ అయ్యి ఉంది సిల్చారు. తర్వాత వచ్చేసి మనకి నాగాల్యాండ్ 27 నాగాల్యాండ్. ఇవి వేరే దేశానికి బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో ఉండే చాలా దూరంగా ఉండి. నాగాల్యాండ్. 28 మేఘాలయ, ఎన్ఐటి మేఘాలయ. 29 మణిపూర్, ఎన్ఐటి మణిపూర్ అనేది చాలా ఇవన్నీ చాలా దూరంగా ఉంటాయి. తర్వాత త్రిపుర రాష్ట్రంలో ఎన్ఐటి అగర్తల కూడా మంచి ఎన్ఐటి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి అగర్తల కూడా మంచి ఎన్ఐటి. మరి మిజోరాం 31 వస్తే మిజోరాము మంచి ఎన్ఐటి ఇది కూడా. 31 వచ్చేసి మిజోరాం. మొత్తము ఇది 31 ఎన్ఐటీలు ఉన్నాయమ్మా. మరి 31 ఎన్ఐటీలు మరి సంబంధించిన మ్యాప్. ఇంకొక ఎన్ఐటి కూడా ఉంది, ఐఈఎస్టీ కూడా డేటా. మొత్తం 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటా ఇది చూద్దాం. మంచి ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది కూడా చూద్దాం. ఆల్రెడీ ఐఐటీస్ చూసాం, ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీలు చూసాం. మరి అన్అఫీషియల్గా మనం 32 ఎన్ఐటి అనేది మంచి ఎన్ఐటి. ఇది టైర్ 2 ఎన్ఐటి కింద లెక్క స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని. ఇది జోసా కౌన్సిలింగ్లో కూడా వస్తుంది. ది మెయిన్ ఐఈఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింబూర్, లొకేటెడ్ నియర్ కోల్కతా, వెస్ట్ బెంగాల్లో ఇది లొకేట్ అయ్యిందాం, గుర్తుపెట్టుకోండి. ద ప్రెస్టీజియస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ విత్ రూట్ బ్యాక్ టు 1856, మేకింగ్ ఇండియా సెకండ్ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ ఈఎస్టీని ఏం చేశారంటే ఇది కూడా ఎన్ఐటి కోవలోకి తెచ్చారనమాట. లొకేషను సింబిపూర్, హౌరా, వెస్ట్ బెంగాల్ నియర్ కోల్కతా. ఎస్టాబ్లిష్డ్ 1856. దీని బెంగాల్ ఇంజనీరింగ్ కాలేజ్ టు బికమ్ ఏ బెంగాల్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ యూనివర్సిటీ. 2004లో బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ యూనివర్సిటీ అయింది. దెన్ ఐఐఈఎస్టీ సింబూర్ ఇన్ 2014.
2014 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ పరంగా దీన్ని తీసుకురావటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనికట యూజీ పీజీ కోర్సులు ఉంటాయి. దీనికి సంబంధించి జేఈలో కూడా మీకు అడ్మిషన్స్ అయితే జేఈ ద్వారా అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మనము సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. మరి 32 ఎన్ఐటీలు, 23 ఐఐటీలకు సంబంధించిన మ్యాపింగ్ ఇచ్చాను, 32 ఎన్ఐటీలకు సంబంధించిన మ్యాపింగ్ ఇచ్చాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్ అకాడమీ. థ్యాంక్ యూ. బాయ్.